అవ్వని అన్ని దోమలు కలిసి కుట్టడంతో అవ్వ మళ్ళీ నిద్రలేచింది. నిద్రలేచి కోపంగా దోమల్ని మిమ్మల్ని ఇలా కాదు, ఇంతగా కుట్టుతారా అంటూ బయటికి వెళ్ళి ఏమి చేయాలో ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటుంది. అసలు ఎన్ని రోజులు లేని దోమలు నన్ను ఒక్కసారిగా ఎందుకు కుట్టుతున్నాయి అని ఆలోచిస్తూ ఆ అడవిలో ఒక ఋషి ఉండేవాడు. ఆయన ఆ అడవిలోనే తపస్సు చేస్తూ ఉండేవాడు. అవ్వకి ఆయన గుర్తుకు వచ్చి ఇలా అనుకుంటుంది. ఆ స్వామి దగ్గరకు వెళ్ళి అసలు ఏమైందో కనుక్కుందాం అంటూ ఆ ఋషి దగ్గరికి బయలుదేరుతుంది. ఋషి దగ్గరికి వెళ్ళి, స్వామి, నన్ను మీరే కాపాడాలి. ఉన్నట్టు ఉండి నన్ను దోమలు భయంకరంగా కుట్టుతున్నాయి స్వామి.